సో నాగమణి గారు, ఫైనల్గా మీరు ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఆయన ఎలా చూడదలుచుకున్నారు పొలిటికల్గా? ఇప్పుడున్న దానికంటే మంచి స్థాయిలో బెటర్ ఉండాలని పొజిషన్లో చూడాలని. సో మీ విషయంలో ఆయన ఎలా ఉండాలి అనుకుంటున్నారు? ఇంకా ఎందుకంటే ఆయన ఓపెన్గా చెప్పారు, నాకు ప్రేమ ఉంటుంది కానీ నాకు ఎక్స్ప్రెస్ చేసే వే నాది అలా ఉండదు అని. ఎవరికైనా సేమ్ వేస్ ఉండవు కదా లవ్ ఎక్స్ప్రెస్ చేయడంలో, డిఫరెంట్ ఉంటారు. సో ఇక్కడ నేను లవ్ గురించి ఏం మాట్లాడలేదు, అదేం కాదు, లవ్ లేదనే టైం ఎక్కువ. టైం ఇప్పుడు ఏదైనా అంటే ఏదైనా ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కేరింగ్, అట్లా టైము కేరింగ్. లవ్ లేకుండా ఆయనతో అది లేకపోతే నేను ఉండనే ఉండను కదా. అసలు ఉండాల్సిన అవసరం ఏంది? అసలు వచ్చిందే దానికోసం. లవ్ లేకపోయినా నేను లేకుండా ఉండలేదు, నువ్వు లేక నేను లేదు. 25 ఏళ్ళ ప్రయాణం అలా సాగిపోయింది. అంటే ఇప్పుడు పేరెంట్స్ దగ్గర ఉంటారు, మీరు 19 years 18 years అప్పుడు అంటే పేరెంట్స్ దగ్గర ఉంటారు, వాళ్ళ కేరింగ్ లో ఉంటారు. కానీ జాబ్ రావడం వల్ల నేను ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ఇంకా నేనే కేర్ తీసుకునే స్థాయికి రావాల్సి వచ్చింది. సడన్ గా చేంజ్ లైఫ్ లో ఎట్లా చేంజ్ అనేది ఎంత తొందరగా వస్తుంది అనేది నాదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా. సో అక్కడ మిస్ అవుతా కదా, అటు పేరెంట్స్ లవ్ కానీ ఇటు ఇప్పుడు అత్త మామయ్య కానీ వీళ్ళు కూడా దగ్గర ఏం లేరు ఎవ్వరు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని చాలానే ఉండే నాకు. సో అయినా కూడా నేను డేర్ గా అన్ని ఫేస్ చేయగలిగాను బికాస్ ఆఫ్ మై ఫాదర్. అంటే ఆయన ఇచ్చే ధైర్యం. అసలు విషయం మీకు తెలియలే, ఈ ఏడుపు వెనుక వాళ్ళ డాడీ గుర్తొచ్చిండు. వాళ్ళ డాడీ మొన్ననే 10 days బ్యాక్ చనిపోయిండు. వాళ్ళ డాడీ చాలా కేరింగ్ ఈమె పట్ల. ఆయన దూరం ఉన్నా కూడా ఎప్పుడు తన కూతురు గురించే చర్చ ఉండేది. మా డాడీలా ఈయన లేడు అనే ఫీలింగ్ స్ట్రాంగ్. కానీ వాళ్ళ డాడీ లాగా ఉండలేము. ఎవ్రీ ఉమెన్ డాడీ కనెక్టింగ్ అనేది చాలా డివోషనల్. అది న్యాచురల్, ప్రకృతి నుంచి. భర్త తండ్రి కంటే ఎప్పుడూ ఎక్కువ కాలేడు. ఈ మధ్యనే మిస్ అయ్యింది. నేను తండ్రి లాగా లవ్ అండ్ ఎఫెక్షన్స్ చూపేమని అడగట్లేదు ఇక్కడ. కనీసం హస్బెండ్ లో ఒక ఇప్పుడు అందరు జనరల్ గా ఒక 100% కేరింగ్ అంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు అన్నా కనీసం పట్టించుకుంటారు చూడు, అదన్నా చూసుకోవాలి అన్నట్టు. ఇప్పుడు వాకింగ్ తీసుకపోతున్నా మంచిగా తీసుకెళ్తున్నా, కోరుకున్నది అది చేస్తున్నారు కాబట్టి. ఎనివే మీ 25 ఏళ్ళ 21 పెళ్లి, 25 years బంధం. అంటే 25 years నుంచి నేను తనతోనే ఉన్నట్టు, తనతోనే మాట్లాడడము. అంటే ఒక రకంగా ఆయన ఆధ్వర్యంలో పెరిగిన దాన్ని నేను చెప్పాలంటే. 25 years లో ఏమైనా బోర్ కొట్టించానా లైఫ్ లో? బోరే ఉంది, అన్ని వేరియేషన్స్ చూపించింది. ఆల్ వేరియేషన్. బోర్ అనే పదవి రాకుండా కేర్ అనే విషయంలో మాత్రం ముద్దాయిని నేను. సమ్ టైమ్స్ బట్ అది తన రైట్, తన ఏంది మ్యారిటల్ రైట్. భర్త అనేటోడి కేరింగ్ అనేది ఫస్ట్. అదే ఆమెను మనం సాటిస్ఫాక్షన్ చేయలేకపోయినాం. దానికి భిన్న కారణాలు అనవసరం, కారణాలు చెప్పొద్దు. ఏ భర్త అయినా సరే ఫస్ట్ కేరింగ్, తర్వాత ఆస్తులు అంతస్తులు. అసలు ఈయనకి ఏ స్టేజెస్ ఉంటాయి విమెన్ లైఫ్ లో ఇవేం తెలీదు. అంటే క్యారింగ్ ఉన్నప్పుడు ఎట్లుంటది, డెలివరీ అయినాక ఎట్లుంటది, ఆఫ్టర్ దట్ పిల్లల్ని కేర్ తీసుకుంటూ తనల్ని తాను చూసుకునేటప్పుడు ఎట్లుంటది, జాబ్ చేస్తూ మళ్ళీ స్టడీస్ చేస్తూ అట్లాంటి వైఫ్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ తెలియనీయకుండా మేనేజ్ చేసిన నేను. సో ఆయనకి ఏమనిపిస్తుంది అంటే మంచినే బానే ఉంది అని అట్లా అంత ఈజీగా చెప్పదు కూడా అనుకుంటారు. ఇంకోటి తెలుసా మీకు, ఊరికనే ఏడుస్తుంటది, వామ్మో ఏమైంది రో అని ఇట్లా. ఇప్పుడు ఈ స్త్రీ ఇప్పుడు ఆ స్త్రీ అంతరంగాన్ని, అంతులేని అంతరంగాన్ని పట్టించుకోవడం అనేది అంత సింపుల్ ఏం కాదు. బట్ చెప్పదు కూడా కొన్ని, అసలు చెప్పదు.
చెప్పకుండా ఆ లైఫ్ని అలా లీడ్ చేసుకురాబట్టే ఇవాళ మీరు అంతే కదా. ఉండగలిగారు.